నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆశ్వీజ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా అమ్మవారి అనుగ్రహం కోసం అఖండ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అఖండ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఆశ్వీజ మాసంలో, అందులోనూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజు అఖండ దీపాన్ని వెలిగించడం ద్వారా దైనందిన జీవితంలో వచ్చే తీవ్రమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అఖండ దీపం అంటే నిరంతరాయంగా వెలిగించేటటువంటి దీపం అని అర్థం. కనీసం 24 గంటల పాటు కొండెక్కకుండా దీపాన్ని వెలిగిస్తే దాన్ని అఖండ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు 1, 3, 5, 7, 9 ఒత్తులను వినియోగించుకోవచ్చు. అలాగే అఖండ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం ఒత్తులు తూర్పు దిక్కు వైపు వెలుగుతూ ఉన్నట్లయితే కుటుంబ సంక్షేమం కలుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అఖండ దీపం ఒత్తులు ఉత్తరం వైపు వెలుగుతూ ఉన్నట్లయితే ధనపరమైన వ్యవహారాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. అయితే అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని తప్పనిసరిగా నియమాలను పాటించాలి. మొదట అఖండ దీపం వెలిగించాలని భావించేవాళ్ళు ఒక మట్టి మూకుడు తీసుకోవాలి. ఆ మట్టి మూకుడులో నువ్వుల నూనె పోయాలి. ఒకవేళ మట్టి మూకుడు అందుబాటులో లేకపోతే ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోవాలి. ఆ పెద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి. అందులో 1, 3, 5, 7, 9 ఎన్ని ఒత్తులైనా వేసి అఖండ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే లావుగా ఉన్నటువంటి ఒక ఒత్తిని ఆ నువ్వుల నూనెలో పోసి అఖండ దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే అఖండ దీపం ఎప్పుడూ కూడా నేల మీద ఉంచరాదు. ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో ధాన్యం పోసి లేదా బియ్యం పోసి దాని మీద అఖండ దీపాన్ని ఉంచాలి. అఖండ దీపం వెలిగే ముందు కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాత్రమే అఖండ దీపాన్ని వెలిగించాలి. అలాగే అఖండ దీపాన్ని వెలిగించినప్పుడు పేలాలు నైవేద్యంగా సమర్పించాలి. పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. అఖండ దీపానికి కుంకుమ బొట్లు అలంకరించిన తర్వాత ఇలా పటిక బెల్లము, పేలాలు నైవేద్యంగా సమర్పించి అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అలా వెలిగించినటువంటి అఖండ దీపం 24 గంటల పాటు వెలిగినట్లయితే దాని ప్రభావం వల్ల అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఎలాంటి కష్టతరమైనటువంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అనుకోని అవాంతరాల వల్ల అఖండ దీపం కొండెక్కినా సరే మళ్ళీ అమ్మవారిని తలుచుకొని అదే నూనెను ఉపయోగించి ఒత్తి వెలిగించి అఖండ దీపాన్ని తిరిగి వెలిగించుకోవచ్చని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇలా అఖండ దీపం వెలిగించేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు పాటించండి. అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పాక్షిక చంద్రగ్రహణం ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. అంతఃకరణ వికారాలు కలగడానికి కారణం ఏంటి? ఈ పంచభూతాలు వీటన్నిటితో ఇంద్రియాలతో కలిసి ఉంది అంతఃకరణం. దానిలో కలుగుతున్న వికారాలు, ఆ వికారాల ప్రభావం దేహం మీద కూడా పడుతూ ఉంటుంది. ఇక్కడ దేహం వల్ల దానివల్ల దేహానికి కూడా వికారాలు కలుగుతూ ఉంటాయి. కోపం వస్తే ఊగిపోతారు, కొంతమందికి చెమటలు పడతాయి. భయం కలిగితే ఒళ్ళంతా కంపించిపోతుంది. అంటే వికారములని దేహానికి వస్తున్నాయి లేదా? ఇది అంతఃకరణ నుంచి దేహానికి, అక్కడికి వెళ్ళడానికి కారణం దేహం నుంచి అంతఃకరణానికి. కనుక ఇదంతా కలిపి ప్రకృతిలో భాగమే. ఇచ్ఛా, ద్వేష, దీని గురించి భగవత్పాల్ వారు చాలా పెద్ద వివరం ఇచ్చారనుకోండి. ఇచ్ఛ అంటే ఒకప్పుడు ఒకటి సుఖం అనుభవించాం గనకనే మళ్ళీ ఆ సుఖం కావాలనుకుంటాం. దాని పేరు ఇచ్చట. అది కావాలని తీసుకున్నా కలిగేటువంటి ఒక ఆనందానుభూతి సుఖం అన్నారు ఇక్కడ. అదేవిధంగా ఒకప్పుడు దుఃఖం అనుభవిస్తాం కాబట్టి ఆ దుఃఖం నాకు కలగకూడదు అనుకుంటాం. దాని పేరు ద్వేషం అన్నాడు. అంటే ఆ దుఃఖం కలగకూడదనేటువంటి ప్రతికూల భావన ఏదుందో దాని పేరు ద్వేషం అంట. దానివల్ల మళ్ళీ ఆ దుఃఖం కలిగినప్పుడు ఆ ద్వేషం ఏదైతే నువ్వు పక్కన నెట్టేవో అది నీ అనుభవానికి వచ్చినప్పుడు కలిగే బాధ పేరు దుఃఖం అన్నారు ఇక్కడ. కానీ ఇచ్ఛా సుఖం, ద్వేష దుఃఖం అనే కానీ భగవత్పాల్ వారు ఈ మాట చెప్పారు. అయితే మీరు చెప్పారు కానీ అది నేను అనుభవించాను గనక ఇప్పుడు ఇది కోరుకుంటున్నాను అని చెప్పడానికి
ఎలా అవుతుందండి? ఒకప్పుడు అనుభవించలేదు, దాన్నే కోరుకుంటున్నా అనొచ్చు కదా. అంటే ఇదివరకు జన్మల్లో నువ్వు అనుభవించు, ఆ వాసన బట్టి ఇది కోరుకుంటున్నావు అన్నారు. ఇది చాలా గొప్ప విషయం అంటే ఇక్కడ దీని వివేక చూడమల్లో గొప్పగా చెప్తారు. పుట్టిన పిల్లాడికి కూడా నాలుక మీద తేనె రాయిగానే ఎందుకు చప్పరిస్తాడంటే ఇట్లాంటి చప్పరింతలు అనేక జన్మల నుంచి అలవాటైపోయాయి కనుక అన్నాడు. ఇది దేహ వికారాలన్నీ అలా అలవాటైపోయాయి మనకి ఇక్కడ. అందుకే వాటి వల్లే ఇచ్చలు కలుగుతాయి, ఆ వాసనల వల్లే ఇచ్చ కలుగుతాయి. అది తెలుసుకోవాల్సింది. ఆ ఇచ్చ అనుకున్నది లభించిద్దా సుఖం కలుగుతుంది. అలాగే నచ్చనిది కలిగితే ద్వేషం, దానివల్ల వచ్చే అనుభవం దుఃఖం. ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం, నాలుగేనా? ఈ నాలుగు ఎన్ని రకాలు చెప్పక్కర్లేదు. ఇచ్ఛలెన్నో, సుఖాలెన్నో, ద్వేషాలెన్నో, దుఃఖాలెన్నో. సంఘాత, సంఘాత అన్నప్పుడు దేహేంద్రియాణం సంహతి అన్నారు ఇక్కడ. అంటే దేహేంద్రియములన్నిటి యొక్క సంహతి పేరు సంఘాత. అంటే ఇదంతా కలిపి ఒకటిగా చూసుకునే భావం ఏది ఉందో అది కూడా వికారమే అన్నాడు. ఇదంతా కలిపి చూడడం, ఇందాక చెప్పినప్పుడు అన్నీ కలిపే ఉన్నాయి. ఇప్పుడు కలిపి చూడడం అనే భావన, అది చూస్తున్నది ఏది? అంతఃకరణం. ధృతి, చేతన, తర్వాత చెప్తున్నది చేతన. చేతన అంటే ఏమిటి? చేతన అంటే చేతన వేరు, చైతన్యం వేరు. అక్కడ చెప్పుకున్నాం చేతన వేరు, చైతన్యం వేరని. చైతన్యం క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం, ఆయన ధర్మం అది. దానివల్ల కలిగేది చేతనత్వం. చేతనత్వం అంటే మామూలు భాషలో కదలికండి, కానీ నిజానికి ఎక్కువ మంది అంతఃకరణమే చైతన్యం అనుకుంటారు. అంతే కదా, మనస్సు అంతఃకరణంలో ఉండే చేతనత్వాన్ని చైతన్యం అనుకుంటాం. అందుకే అదే జీవభావం. నిజానికి అంతఃకరణంలో ఉన్న చైతన్యం మే జీవుడు అని చెప్పబడుతున్నది. అంతఃకరణను కూడా అతీతంగా చూస్తే ఈశ్వరుడు. ఇది తెలియక చాలామంది అంతఃకరణంతో చూస్తున్న వాణ్ణి జీవుడని, వీడొక చైతన్యమని, అదొక చైతన్యమని రెండు భేదాలుగా జీవేశ్వర భేదంతో చూస్తారు. ఆ సూక్ష్మం పట్టుకోవాలంటే ఎంత సునిశ్చిత ప్రజ్ఞ ఉండాలండి. అది చెప్తే జగద్గురు కృష్ణుడు చెప్పాలి, లేదా జగద్గురు శంకరుడు చెప్పాలి. వాళ్ళిద్దరూ చెప్తున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సినది. అందుకే ఎంత అందంగా ఇప్పుడు క్షేత్రం అనగా నిన్నిబడిపోయింది. సుఖ దుఃఖాలు కూడా క్షేత్రంలో భాగమే. లేదా అంతఃకరణ ధర్మాలు కదండి, సుఖము దుఃఖము మనోధర్మాలు కదండి, అది క్షేత్రమే అని తేల్చేశాడు. ఇందాక ఇంద్రియాల్లోనే తేల్చిపెట్టేశాడు. కనుక ఇప్పుడు ఇవన్నీ క్షేత్రాలు అయిపోతే నేనేమండి, ఇప్పుడు నీకు ఆలోచన రావాలి. అన్ని క్షేత్రాలు అయిపోయాయి. శరీరమా, ఇంద్రియాల క్షేత్రం అయిపోయింది, మనస్సు కూడా క్షేత్రమై కూర్చుంది. ఇక మనోవికారాలు కూడా క్షేత్రం అయిపోయాయి. మరి నువ్వెవరు? ఆఖరికి నేను అనుకుంటుంది కూడా తీసుకెళ్ళి అక్కడ పడేశారా? మరి అన్నీ అక్కడ పడిస్తే నువ్వెవరు? ఇప్పుడు వాడిని వేరు చేయడం అనేది ఎంత బాగా చేశాడు కృష్ణ పరమాత్మ చూడండి ఇక్కడ. కనుకని ఇవి వాటి వికారములు, ఇవన్నీ క్షేత్రాల కింద తోసేశాడు. స వికారం ఉదాహృతం. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే అంతఃకరణ వృత్తికి చేతన అని పేరు. అంతఃకరణ వృత్తికి చేతన అని పేరు. ఇక్కడ వివరించలేదండి. సంఘాత, చేతన, ధృతి రెండు మిగిలిపోయాయి. సంఘాత వరకు వచ్చాం. చేతన అంటే ఏమిటంటే తస్యాం అభివ్యక్త అంతఃకరణ వృత్తి తప్తే ఇవ లోహపిండే అగ్ని ఆత్మచైతన్యాభాస రసవిద్ధా చేతన సాచ క్షేత్రం జ్ఞేయత్వాత్. చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంతఃకరణం జడమే, కానీ అది క్షేత్రజ్ఞుడి వల్ల చైతన్యం పొందింది. అంతఃకరణాన్ని అద్దంతో పోల్చండి, శరీరాన్ని గదితో పోల్చండి, చైతన్యస్వరుడు దృగ్రూపుడైన వాడిని సూర్యుడితో పోల్చండి అన్నాడు. ఆ సూర్యకాంతి అద్దములో ప్రతిఫలిస్తే అద్దం తిరిగి అందించగలుగుతుంది, కానీ గోడ లక్షణం తిరిగి అందించలేదు. కనుక జడమైనటువంటి స్థూలేంద్రియాలు తిరిగి అందివ్వలేవు. దానికి అందించేది మాత్రం ఏది? అంతఃకరణమే. కానీ అంతఃకరణ కూడా జడమే. అద్దం మాత్రం జడం కాదు. దానికి ఒక లక్షణం ఉంది, ఈశ్వర చైతన్యాన్ని పట్టుకుంది. అద్దంలో ఎంత మేర సూర్యుడు ఉంటాడు? అద్దం ఎంత ఉందో అంతా ఉంటాడు. కానీ అంతఃకరణం అంతా అది అయిపోవడంతో అద్దమంతా సూర్యుడు కనబడటంతో సూర్యుడిని చూడలేదు కనుక అద్దమే సూర్యుడు అనుకుంటావు నువ్వు. సూర్యుడిని అసలు చూడని వాడు అద్దమే సూర్యుడు అనుకుంటాడు. అలాగే అంతఃకరణమే చైతన్యం అనుకుంటాం. అంతఃకరణం చైతన్యం కాదు, చేతన అన్నాడు ఇక్కడ. దీనికి ఒక ఉపమానం చెప్తున్నారు గురువుగారు. తప్తే ఇది లోహపిండే అగ్ని ఇవ అన్నాడు ఇక్కడ. అంటే ఒక పిండం, లోహపిండం అంటే ఇనపగుండు. ఇనపగుండు బాగా అగ్నిలో కాలిపోయిందిట. కాలిపోతే అది ఎలా కనబడుతుందండి? ఎర్రగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఆ ఎరుపుదనం వేడిదనం దేనిది? అగ్నిది కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? అదంటే ఇనుపగుండు ధర్మాలు అనుకుంటావు. ఇప్పుడు ఇనుపగుండు అసలు ధర్మం కనిపించట్లేదు. ఎందుకంటే అదేం చేసిందంటే అగ్ని బాగా గ్రహించడం చేత అది ఎర్రగా వేడిగా కనబడింది. అలా అంతఃకరణమైన ఇనపగుండు ఈశ్వర చైతన్యాన్ని బాగా గ్రహించడం వల్ల చైతన్య స్వరూపంగా కనబడుతుంది. దాని వల్ల చేతన కానీ చైతన్యం కాదు అన్నాడు ఇక్కడ. ఇది తెలియక దీని ధర్మం దాని మీద ఆరోపిస్తాం, దాని ధర్మం దీని మీద ఆరోపిస్తామట. ఈ ఆరోపమే అవిద్య. అది ఎలాగో అంటే ఆ ఇనపగుండుతో ఆవిడ కాల్చాడు అనుకోండి, వెంటన్నట్ట ఇనపగుండు కాల్చిందండి అన్నాడు ఇక్కడ. ఇనపగుండు కాల్చిందా? అగ్ని కాల్చింది. కానీ నువ్వు ఇనపగుండుకు పట్టేశావు దాని పేరుని.
అదేవిధంగా చూడండి, అగ్ని గుండ్రంగా ఉందన్నాడు. అగ్ని గుండ్రంగా లేదు, ఇనపగుండు గుండ్రంగా ఉంది. కానీ గుండ్రంగా ఉన్న ఇనపగుండు ధర్మాన్ని అగ్నికి ఆరోపించో, కాల్చడమని అగ్ని ధర్మాన్ని ఇనపగుండుకు ఆరోపించో. ఇది తెలుసుకోవాల్సినది. దీన్ని ఆరోపము అంటారు ఒకదాని అంది. దీన్ని అధ్యాస అని పేరు, దీనికి అవిద్య అని పేరు. ఇక్కడ దేనిదేదో సరిగ్గా తెలుసుకో. ఇది అగ్ని లక్షణం, ఇది ఇనపగుండు లక్షణం తెలుసుకో. కానీ జడమైన అంతఃకరణం ఇది, ఈశ్వర చైతన్యం ఇది, అది గ్రహించవలసిన అవసరం. కనుకనే ఆ చైతన్యాన్ని పొందిన అంతఃకరణం ఏదైతుందో అది ఆత్మ చైతన్యాభాస రసవిద్ధా చేతన. ఆ చైతన్యాన్ని పూర్తిగా పెట్టి ఆ రసంతోనే నిండిగట్టుగా కనబడుతోంది గనక సాచ క్షేత్రం, అది కూడా క్షేత్రమే అని తెలుసుకో అన్నాడు ఇక్కడ అంతఃకరణం. కానీ అంతఃకరణం ఆత్మ చైతన్యాన్ని పొందుతోంది కానీ అది ఆత్మ కాదు. అంతఃకరణం కూడా ఆత్మ కాదు. ఏది ఆత్మ కాదో తెలిచేస్తున్నాడు. ఇది ఆత్మానాత్మ వివేకం అన్నా క్షేత్రజ్ఞ క్షేత్ర వివేకం అన్నా ఒకటేనండి. దాన్ని అక్కడ అపరాప్రకృతి పరాప్రకృతి ఉన్నా ఒకటే. అంటే చెప్పదలుచుకున్న ఒక్కటి, అదే పదాలు చెప్తే నీకు బోరు కొడుతుందని మార్చి మార్చి చెప్తున్నాడు. ఎందుకంటే పొందాల్సింది అది ఒక్కటే కనుక. మనకు ఒంటికి పట్టించడం కోసం ఎన్ని విషయాలు చెప్తున్నాడో చూడండి ఇక్కడ. కానీ క్షేత్రజ్ఞ విభాగ యోగమే జ్ఞానానికి ఇంత ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు స్పష్టంగా తెలిపింది కదా. ఏమని క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు, క్షేత్రజ్ఞుడి గురించి ఇంకా చెప్పలేదు. ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు. ఏమిటి? క్షేత్రజ్ఞుడి గురించి కాదుట, క్షేత్రం గురించి చెప్పేశాను కదా నీకు. కనుక ఇప్పటి వరకు నీకు తెలిసిపోయింది అంటే, ఇంతవరకు నువ్వు ఆత్మ అనుకున్నది కూడా అనాత్మలో వెళ్ళి కూర్చిపోయింది. తర్వాత ధృతి కూడా అంతే. చేతనా ధృతి అన్నాడు. ధృతి అంటే అర్థం ఏంటంటే శరీరం మొత్తం పట్టి నిలిపే ఒక శక్తి ఉంది. కాలిక్కాలు కీలిక్కీలు విడిపోకుండా ఇదంతా పట్టుకుని ఒక శక్తి ఉంటుందిరా. అదే సడలిపోతున్న ఇంద్రియాలను కూడా పట్టి నిలపగలిగే ఒక శక్తి శరీరంలో ఉంది. దాని పేరు ధృతి. ఇది మనోధర్మమైన ధైర్యం కాదు. ఇది ఇక్కడ శరీరాన్ని పట్టి నిలిపేటటువంటి ఒకానొక నిలుకడ రూపమైన శక్తికి ధృతి అంటారు. ఇది శాస్త్రార్థం, అది ఇక్కడ తీసుకోవాలి. కానీ ఒక పదం వ్యవహరించే దాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి కదా. ఇక్కడ అర్థం అది. కానీ ధృతి కూడా దేనిలో భాగం? క్షేత్రంలో, ప్రకృతిలో భాగం. ఇప్పుడు ఇవన్నీ క్షేత్రం తెలిస్తే ఇంకా క్షేత్రం తెలుసుకోవడానికి ఏం మిగిలిందండి? ఇదివరకు ఇదంతా అంటే అనుభవిస్తున్న వాడిని నేను ఒకటి ఉన్నాను అనుకుంటే అది కూడా క్షేత్రంలోకి లాగేశాడు. అంతఃకరణని పెట్టి లాగేసి పెట్టేశాడు అక్కడ. ఇప్పుడు క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవాలి కదా. అది చెప్పే ముందు నీకు జ్ఞానం చెప్తున్నాను అన్నాడు. జ్ఞేయమేది? జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది. ఏది? క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రం గురించి ఎందుకు చెప్పారు అంటే, క్షేత్ర విచారణ దుఃఖ నివృత్తికి, క్షేత్రజ్ఞ విచారణ ఆనంద ప్రాప్తికి అన్నారు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. మానవ జీవితంలో శుక్రగ్రహం యొక్క ప్రభావం అత్యంతంగా ప్రతి వాళ్ళకి పనిచేస్తుంది. అయితే శుక్రుడు మానవ జీవితంలో ఎక్కువగా వివాహ స్థానానికి సంబంధించి ప్రభావితం చేస్తాడు. శుక్రుడికి సరిగా గనక అనుగ్రహం గనక మన పట్ల లేకపోయినట్లయితే వివాహాలు ఆలస్యంగా అవుతాయి. సుఖ సంతోషాలు అనేటువంటివి సన్నగిల్లుతాయి. సుఖ సంతోషాలు పొందాలి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. సంగీతం, నాట్యం, లలిత కళల్లో కూడాను చక్కటి ఆసక్తిని కలిగింపజేసేవాడు శుక్రుడే. అందుచేత శుక్రదోషం కనుక లేకుండా చక్కగా ఉన్నట్లయితే అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తాడు. శుక్రదోషం కనుక ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో కూడాను కొన్ని సంఘటనలు జరగడానికి ఆస్కారాలు ఉంటాయి. అందుచేత శుక్రుని యొక్క అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిని తప్పనిసరిగా కొలవాలి. ఆమె యొక్క అష్టకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ ఈ రోజున కనుక నిష్టగా కనుక చదివినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. శుక్రుని యొక్క గ్రహచార రీత్యా ఉన్నటువంటి దోషాల్ని సవరించుకోవటానికి రాజరాజేశ్వరి దేవిని ఈ రోజున మనం ధ్యానించాలి. అందున శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి ఇంకా విశిష్టంగా ఉంటుందన్నమాట. అలాగే అంతరిక్ష అధిదేవత కమలవాసినిగా కూడాను చెప్పారు. కమలా మహాదేవి అని చెప్పేసి ఆ తల్లి. అందుచేత జీవితంలో సుఖాల్ని పొందాలన్నా, కళాకారుడుగా రాణించాలన్నా,
అనేక వ్యవహారాల్లో సత్ఫలితాలు కలగాలన్నా కమలా మహాదేవిని స్తోత్రాన్ని కూడా పఠించడం ఈరోజు చాలా అవసరం. కమలా మహాదేవి యొక్క స్తోత్రం అంటే లక్ష్మీదేవికి సంబంధించిందనమాట. లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది జీవితం. అంతేకాదు మనం తినేటువంటి ఆహారంలో కొంత భాగం తీసి కాకులకు కానీ జంతువులకు కానీ ఈ రోజున సమర్పించినట్లయితే చాలా విశేషకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. లక్ష్మీదేవికి ప్రతిరోజు కూడా పాలు నైవేద్యంగా పెట్టేటువంటి విధి విధానాన్ని ఆచరిస్తే శుక్రగ్రహం ఉచ్చస్థితి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుందని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:43. తిథి త్రయోదశి ఉదయం 6:57 వరకు, అనంతరం చతుర్దశి తెల్లవారుజామున 4:15 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 9:24 వరకు, వర్జం రాత్రి 8:28 నుంచి 9:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు, మరల మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:29 వరకు, మరల తెల్లవారుజామున 5:18 ప్రారంభం. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30. నేటి విశేషం శుక్రవారం. అలాగనే 3 తిథుల యొక్క సంపర్కం కలిగినదిగా అవమాదినం అంటారు దీన్ని. అంటే సూర్యోదయం తర్వాత మనకు త్రయోదశి 6:57 వరకు ఉంది. తర్వాత తెల్లవారుజామున 4:17 వరకు చతుర్దశి ఉంది. తరువాత పూర్ణిమ యొక్క స్పర్శ దీనికి కలుగుతోంది. అలా ఒక సూర్యోదయం నుంచి మరో సూర్యోదయం లోపల 3 తిథుల యొక్క స్పర్శ కలిగినట్లయితే దాన్ని అవమాదినము అంటారు. ఈ అవమాదినం రోజున మనం చేసేటువంటి దానం కానీ పితృదేవతారాధన కానీ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఆ కారణంగా మనం ఈ రోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగనే ఈరోజు మనకు శుక్రవారం అయింది. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించటం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం మొదలైనవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో సంపద వచ్చినట్లయితే ఆ సంపద అనుభవయోగ్యమై ఆరోగ్యప్రదమై మన చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలతనిస్తూ విశేషమైన ఆనందాన్ని కలగజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. సర్వమంగళ
साधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते. కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేసాడు. ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు. ఈ భూమి కశ్యప ప్రజాపతిది, దానం పుచ్చుకున్నాడు. కాబట్టి కాశ్యపి ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేసావు, దానం చేసేసిన దాన్ని ఇక నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది, కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండగలిపో అన్నాడు. మరి ధర్మం నిలబడద్దు. కశ్యప ప్రజాపతికి ఇచ్చేసిన తర్వాత పరశురాముడు ఎలా ఉంటాడు? అక్కడ ఉండడం కుదరదిక. అందుకని వేరే భూమికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. అంటే ఆయన ఇప్పుడు సహ్యాద్రి పర్వతం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచి అడిగాడు, నేను ఉండడానికి భూమి కావాలి, కాబట్టి నాకు భూమిని ఇమ్మన్నాడు. అంటే సముద్రుడు భయపడ్డాడు. అసలే పరశురాముడు గండ్రగొడ్డలతో చీల్చేస్తాడు, ఇంతమంది క్షత్రియుల్ని చంపాడు. నేను ఎక్కువిస్తే అంతెందుకంటావేమో, తక్కువిస్తే ఏమంత తక్కువ ఇచ్చావంటావేమో, రెండూ భయమే. నువ్వే బాణం వేయి, ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. నాలో ఉన్న భూమి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు బాణం వేశాడు. అది ఎక్కడ పడిందో అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది. ఆ సముద్రం వెనక్కెడితే వచ్చిన భూములు ఏమున్నాయో వాటిని పరశురామ భూములు అంటారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ వైపు ఉన్నటువంటి ప్రఖ్యాత క్షేత్రాలు పరశురామ క్షేత్రాలు అంటారు. కారణం అదే. కాబట్టి భూమి అంతా ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు పరశురామావతారంగా వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాడు? కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. నాకు చెందిన దానివి కావు, కానీ ఋషి అనుగ్రహించాడు. ఒరే, ఋషి ధర్మాన్ని మీరు పాటించండి, భూమి బాగుంటుంది, మీరు బాగుంటారు, తరిస్తారు, కాబట్టి ఉండండి భూమి మీద నన్ను అనుగ్రహించాడు. నేనేం చేస్తున్నాను? తెల్లవారి లేస్తే చేసేదంతా నిన్ను ఇబ్బంది పెట్టడమే. మృత్తికే హననే పాపం జన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అటువంటి తల్లి, నువ్వు నన్ను అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? నాకు కావలసినంత పుష్టిని అనుగ్రహించు. పుష్టి అంటే లోపల బలాన్ని ఇయ్యి, మనసుకి తేజస్సుని ఇయ్యి, బయట ఐశ్వర్యాన్ని ఇయ్యి. అలా ఎందుకు ఇవ్వాలి? త్వయి సర్వే ప్రతిష్ఠితం, నీ యందు సర్వము ప్రతిష్ఠింపబడింది, నీ యందు లేనిదేదీ లేదు, అన్నీ నీ యందే ఉన్నాయి. అటువంటి తల్లి, మృత్తికే దేహి మే తుష్టిం, ఓ భూమి నాకు తుష్టినియ్యి, ఇచ్చి అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నన్ను అనుగ్రహించు. అందుకే ఋషి దర్శనము అన్న మాటే అంత గొప్పగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, అది భూసంబంధం. అమ్మవారికి గంధం అలంకారం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తుంటాం, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం అని. ఆ మంత్రం అమ్మవారికి గంధం అలదడానికి వాడతాం, కానీ అసలు ఆ మంత్రం ఎవరిదో తెలుసా? భూదేవతకి సంబంధించింది. ఋషి దర్శనం చేశాడు. గంధద్వారాం దురాదర్శాం. మనకి పంచతన్మాత్రలను ఉంటాయి, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలను ఆశ్రయించి శబ్ద స్పర్శ రస రూప గంధములు ఉంటాయి. వాసన ఎక్కడుంటుంది అంటే భూమిలో ఉంటుంది. వాసన అన్నదంతా భూమికి చెందినది. ఉంది కాబట్టి అక్కడ మల్లెతీగ పెట్టాననుకోండి, మల్లెతీగ నుంచి వచ్చిన పువ్వు అంత సౌరభంతో ఉంటుంది. జాజి పువ్వు జాజి సౌరభంతో ఉంటుంది. అది ఎందులోంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. జాజి తీగకి ఒక మామిడి పండు పండింది అనుకోండి, దాని వాసన ఒకలా ఉంటుంది. ఓ పనస పండు పండింది అనుకోండి, దాని వాసన ఓలా ఉంటుంది. మామిడి పండు దాచచ్చు, పనస పండు దాచలేము. దేని వాసన దాని. వాసనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. ఓ భూమి, గంధము నీది. గంధం అంటే వాసన. గంధద్వారాందురాదర్శాం. అమ్మా, నువ్వు కదిలేటట్టు చేసే శక్తి నాకు లేదు. ఇది నీ యొక్క గొప్పతనం. భూమి కదిలిపోయేటట్టు, అంటే భూమి అంతా కదిలిపోయేటట్టు చెయ్యగలిగిన సాధనము లోకమునందు ఉండదు. ఎందుకని? అది మహాపాపకర్మ కనుక ఈశ్వరుడు అంగీకరించలేదు. అటువంటి సాధన ఉండదు. ఎక్కడైనా అంతే, భూమి కదిలేటట్టుగా ఏదీ చేయకూడదు. అందుకే చిన్నతనంలో మాట అనేవారు మాకు, ఎందుకురా నీకు చెప్పులు చప్పుడవుతాయి నడిస్తే అనేవారు. అంటే గబగబా నడిచి చెప్పులు టప్ 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 చప్పుడు రాకూడదు. నడిచి వెడుతూ ఉంటే పదఘట్టనము వినపడకూడదు. అంటే భూమి యొక్క అదురు వినడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా నడవాలి. కాబట్టి అమ్మా, నిన్ను నేను కదపగలిగిన వాడను కాను, అటువంటివి చెయ్యకూడదు నేను. పైగా సమస్త భూతములు నీ నుండే వచ్చాయి, నువ్వే తల్లివి అన్నిటికీ తల్లి నువ్వే. ఇది అసలు ఋషి దర్శనంలో
అమ్మవారిని చూడ్డము అన్న మాటకు అర్థం ఇది. ఇది నా దేశానికి తప్ప ఎక్కడా లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భరతవంశంలో పుట్టిన ఓ అర్జున, అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము, అహింస, సత్యము, క్రోధము, త్యాగము, శాంతి, పైశునము, భూతదయ, అలోలుప్తము, మార్దవము, హ్రీ, అచాపలము, తేజస్సు, క్షమ, ధృతి, శౌచము, అద్రోహము, నాతిమానిత అనేవి దైవీ సంపదను గురించి పుట్టిన వాడికి ఉంటాయి అని శ్లోకార్థం దీన్ని. ఇప్పుడు వీటిని వరుసగా అర్థం చెప్పుకుందాం. దైవీ సంపదలో భగవంతుడు చెప్పినవి 26. అభయము అంటే భయము లేకపోవటము. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణం యొక్క సంశుద్ధి. సాధకులు అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. నడత, మాట మొదలైన అన్ని వ్యవహారాల్లోనూ ఇతరులను మోసం చేయకుండా ఉండటం, కపటబుద్ధి లేకుండా ఉండటం, అబద్ధం చెప్పకుండా ఉండటం అనేవి సత్వ సంశుద్ధి అనబడతాయి. అన్నిటిలోనూ శుద్ధ భావంతో వ్యవహరించటము అని అర్థం. జ్ఞానం అంటే శాస్త్రం నుండి, గురువు నుండి ఆత్మ మొదలైన పదార్థాలను తెలుసుకొని నిశ్చయించుకోవటం అని అర్థం. యోగం అంటే అలా నిశ్చయించుకున్న జ్ఞానాన్ని మనస్సు, ఇంద్రియాలు మొదలైన వాటి యొక్క ఉపసంహారంతో, అంటే లోపలికి తిప్పుకోవటంతో ఏకాగ్రపరిచి తనకు గోచరించేలాగా చేసుకోవటం. ఆ జ్ఞాన యోగాలలో నిలిచి ఉండటాన్ని, వాటిలో నిష్టగా ఉండటాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. ఇదే ముఖ్యమైన సాత్వికమైన దైవీ సంపత్తు. శాస్త్రాచార్యుల వల్ల నిశ్చయించుకోవటం శ్రవణ మనన సాధనమై ఉంది. తన తెలివికి గోచరించేలాగా తెలుసుకోవటం అంటే అనుభవానికి తెచ్చుకోవటం అనేది. నిధిధ్యాసనం అని తెలుసుకోవాలి. ఈ జ్ఞానయోగ వ్యవస్థితి అనేది అన్నీ దైవీ సంపదలకు ఫలమై ఉంది అని తెలుసుకోవాలి. ఇది ముముక్షువుకు తప్పక ఉండి తీరవలసిన లక్షణం. కనుకనే భగవత్పాదాచార్యులు దీనిని ప్రధానమైన దైవీ సంపద అన్నారు. ఇక ఇప్పుడు భగవంతుడు ఏ అధికారికి ఎటువంటి సాత్విక ప్రవృత్తి ఉంటుందో ఆ విషయాన్ని దానము మొదలైన వాటితో చెప్పబోతున్నాడు. ఇక చెప్పబోయే దైవీ సంపద అన్ని ఆశ్రమాల వారికి ఉండేది కాదు. ఆయా సందర్భాలను తగ్గట్టుగా దానిని సమన్వయం చేసుకొని తెలుసుకోవాలి. దానం అంటే ఏమిటో శంకరాచార్యుల వారు ఇలా చక్కగా చెప్పారు. అన్నాదీనాం యథాశక్తి సంవిభాగ దానం అని చెప్పారు. అంటే చేతనైనంతగా అన్నము మొదలైన వాటిని పంచుకోవటం దానం అనబడుతుంది. దమశ్చ బాహ్యకరణానాం ఉపశమః. దమశ్చ బాహ్యకరణానాం ఉపశమః. దమం అంటే బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకోవటం. అగ్నిహోత్రము మొదలైన శ్రౌత కర్మ మరియు దేవయజ్ఞము మొదలైన స్మార్త కర్మ యజ్ఞం అని పిలువబడుతుంది. ఋగ్వేదము మొదలైన వాటిని అదృష్ట ఫలం కోసమే అధ్యయనం చేయటము స్వాధ్యాయం అని పిలువబడుతుంది. తపస్సును గురించి భగవంతుడే ముందు ముందు చెప్పబోతున్నాడు. ఎల్లప్పుడూ సరళ స్వభావంతో ఉండటమే ఆర్జవం. అంటే మనస్సు, మాట, చేష్ట అనే మూడు ఒకే స్వభావాన్ని కలిగి ఉండటం. అదే రుజు స్వభావం. దానినే ఆర్జవం అంటారు. ప్రాణులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం, ఏ ప్రాణిని హింసించకుండా ఉండటం అనేది అహింస అయి ఉంది. అప్రియమైన దానిని
అసత్యాన్ని విడిచిపెట్టి ఉండటమే సత్యం అనబడుతుంది. ఇతరులు తనను తిట్టినా కొట్టినా కలిగిన కోపాన్ని తట్టుకొని ఉండటాన్ని అక్రోధం అంటారు. త్యాగం అంటే సన్యాసం. ఇక్కడ త్యాగానికి దానం అనే లోకసామాన్యమైన అర్థాన్ని చెప్పుకోకూడదు. ఎందుకంటే దానం గురించి భగవంతుడు పూర్వమే చెప్పిన్నాడు. అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకోవటాన్ని శాంతి అంటారు. ఏ సాధనలో మనస్సు శాంతిస్తుందో అదే శాంతి. ఒకరికి మరొకరి రహస్యాన్ని, అంటే ఒకరి రహస్యం ఇంకొకరికి తెలిపేదానికి పైశూనము అంటారు. అంటే అది ఒకరి రహస్యం ఇంకొకరు చెప్పటం, అంటే చాడీ చెప్పడం. చాడీ మాటలు చెప్పకుండా ఉండటం అపైశూనం అనబడుతుంది. పైశూనం, అపైశూనం. చాడీలు చెప్పకుండా, లేనిపోని నిందారోపణలు చేయకుండా ఉండటం దైవీ సంపద అయి ఉంది అని భగవంతుడు అంటున్నాడు. ఇవన్నీ గుణాలు చెప్పుకొని వచ్చాడు. దుఃఖంలో ఉన్నవారి విషయంలో కనికరాన్ని చూపటం దయ అనబడుతుంది. విషయాలు దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇంద్రియాలు వికారాన్ని చెందకుండా ఉండటమే అలోలుప్తము అని అంటారు. సాధకులకు విషయలోలుపత పనికిరాదు. క్రూరత్వం లేకుండా మృదువుగా ఉండటం మార్ధవం అనే దైవీ సంపదగా చెప్పబడింది. హ్రీ అంటే సిగ్గు. హ్రీ అంటే తప్పుడు పనులు చేసేందుకు సిగ్గుపడాలి. ఏ ప్రయోజనము లేనప్పుడు చేతులు కాళ్ళు ఆడించకుండా ఉండటం, మాట్లాడకుండా ఉండటం అనేది అచాఫలం అని పిలువబడుతుంది. ఇక 3వ శ్లోకానికి వివరణ. తేజస్సు అంటే ప్రాగల్భ్యము. ప్రాగల్భ్యము అంటే ప్రౌఢి, గాంభీర్యము అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో ప్రౌడ్ అని, మెజెస్టీ అని కూడా అంటారు. ఇక్కడ తేజస్సు అంటే నిగనిగలాడే చర్మకాంతి అని కానీ, ఉగ్రత్వం అని కానీ అర్థం కాదు. క్షమ అంటే ఈడుచుకుపోతున్న కొట్టినా కూడా మనస్సు లోపల వికారం చెందకుండా ఉండటం అని తెలుసుకోవాలి. వికారం చెందటం వల్ల కలిగిన కోపాన్ని నిగ్రహించుకోవటం అక్రోధం అనబడుతుంది. ఇక్కడ నిగ్రహించుకోవటం, ఎంత కష్టం వచ్చినప్పటికి కూడా లోపల ఆ కోపాన్ని నిగ్రహించుకోవటం అక్రోధం అనబడుతుంది అని మనం 2వ శ్లోకార్థంలో చెప్పుకున్నాం. అక్రోధానికి క్షమకు ఉండేటువంటి ఈ తేడాను గమనించుకోవాలి మనం. దేహము, ఇంద్రియాలు కూలిపోతూ ఉన్నప్పుడు వాటిని నిలిపి ఉంచే ఒకానొక వ్యాపారాన్ని ధృతి అని పిలుస్తారు. దీనివల్లనే ఇంద్రియాలు వాటితో పాటుగా దేహం పడిపోకుండా నిల్చుంటున్నాయి. ఇక శౌచము 2 విధాలై ఉంది. మట్టి, నీరు మొదలైన వాటితో చేసుకునే శౌచము బయటది. ఇదే బాహ్య శౌచం. ఇక మనస్సును, బుద్ధిని నిర్మలంగా పెట్టుకోవటం ఆభ్యంతర శౌచం, లోపలి శౌచం అనబడుతుంది. అంటే మాయా, రాగద్వేషాలు మొదలైన కలుషాలు లేకుండా ఉండటం అని అర్థం. ఈ విధమైన 2 శౌచాలను సాధించాలి. ఇతరులకు హింస కలిగించాలి అనే కోరిక లేకపోవటం అనే అహింసనే అద్రోహం అంటున్నారని తెలుసుకోవాలి. అహింస అనేది శరీరంతో చేయవలసిన సాధన. అద్రోహం అనేది మనస్సుతో చేయవలసిన అహింసా సాధన అనే భేదాన్ని గమనించుకోవాలి. ద్రోహ చింతన కలిగి జీవుడు హింస చేస్తాడు కనుక ద్రోహము, హింస అనేవి ఒక జంటగా ఉంటాయి. ఇవి 2 అందరికీ అనర్థాన్ని కలిగిస్తాయి. అందుకే విడిచిపెట్టాలి. అద్రోహాన్ని, అహింసను సాధించాలి. సాధకుడు విపరీతమైన అభిమానం కలిగిన వాడే ఉండకూడదు. అది ఉన్నవాడు అతిమాని అనబడతాడు. ఆ అతిమానం లేకపోవటం నాతి మనిత అనే దైవీ సంపదగా చెప్పబడింది. తనను తాను ఎవడికి వాడు అందరికన్నా గొప్ప పూజ్యుడిగా భావించుకోవటం కూడా అతిమానిత అని పిలువబడుతుంది. చాలామంది నేనే గొప్పవాడిని, నేనే స్టిక్కుడుగా అని, అది సరిగలేదు. అతిమానిత సాధకుడికి అది పనికిరాదు. ఎవరు సాధకులు ఉన్నారో వాళ్ళకి పనికిరాదు. సాధకుడు నాతిమానిత కలవాడే ఉండాలి. అభయం అని ప్రారంభించి నాతిమానిత వరకు చెప్పబడిన ఈ సద్గుణాలు దైవీ సంపత్తితో పుట్టిన వారికి ఉంటాయి.
దైవీ సంపత్తి అంటే దేవతల్లో ఉండేటువంటి సంపత్తి అని అర్థం. అంటే ఈ అన్ని గుణాలు కలవారు దేవతా సమానులు అవుతారు అని తాత్పర్యం. దైవీ సంపత్తితో పుట్టినవారు లేదా దాని సాధనతో సంపాదించుకున్నవారు దేవ విభూతికి అర్హులై ఉంటారు. వారికి సమస్త సన్మంగళాలు కలుగుతాయి. దైవీ సంపదను గురించి 3 శ్లోకాలతో తెలిపిన భగవంతుడు ఇవంతా దైవీ సంపది. ఇక ఇప్పుడు ఆసురీ సంపదను గురించి ఒకే ఒక శ్లోకంతో తెలుపుతున్నాడు. ఆసురీ సంపద గలవారు ముక్తి విషయంలో అనధికారులు, అంటే వారికి అధికారం ఉండదు. అటువంటి వారి లక్షణాలను గురించి భగవంతుడు ఇలా చెబుతున్నాడు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము మరియు అజ్ఞానం అనేవి ఆసురీ సంపదను గురించి పుట్టిన వాడికి ఉంటాయి. ఆసురీ సంపదను గురించి ఆ పుట్టిన వాడికి ఉంటాయి వాళ్ళకి. దంభము అంటే తాను చాలా గొప్ప ధార్మికుణ్ణి అని లోకానికి చూపించుకోవటం. దర్పం అంటే విద్యా, ధనము, స్వజనము అనే వాటిని చూసుకొని వాటి నిమిత్తంగా కలిగే గర్వం. అతిమానము అంటే చాలా ఎక్కువగా అభిమానం కలిగి ఉండటం, తనను తాను పూజ్యుడు అనుకోవటం. క్రోధం అంటే కోపం. పారుష్యం అంటే పరుషంగాను నిష్ఠూరంగాను మాట్లాడటం. ఇవన్నీ పరుష వాక్యాలు. అజ్ఞానం అంటే అవివేక జ్ఞానము. ఏ విషయాన్ని విడమరచి స్పష్టంగా తెలుసుకోలేకపోవటం, చేయదగినది, చేయకూడనిది, సత్యమైనది, సత్యం కానిది మొదలైన వాటిలో ఉండవలసిన జ్ఞానం లేకుండా తప్పుడు తెలివి కలిగి ఉండటం. ఇవన్నీ కూడా ఆసురీ సంపదను పొందటానికై పుట్టినవాడికి ఉంటాయి. అసురులకు సంబంధించినది ఆసురి. ఈ దుర్గుణాలన్నీ అసురులకు సంబంధించిన సంపద కనుక దీనిని ఆసురీ సంపద్ అని పిలిచారు. ఈ ఆసురీ సంపదలో సత్వగుణం బొత్తిగా ఉండదు, రజోగుణం కొద్దిగా ఉంటుంది, తమో గుణమే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ 2 సంపదల యొక్క కార్యాన్ని చెప్పటం మాత్రమే కాక అర్జునుడికి ఆశ్వాసాన్ని ఇస్తూ ఇలా చెప్తున్నాడు, అభయాన్ని ఇస్తూ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ పాండుపుత్ర, దైవీ సంపత్తు విమోక్షానికి కారణం, ఆసురీ సంపత్తు నిబంధానికి కారణమని పెద్దల సమ్మతం. అర్జున, నువ్వు దుఃఖించకు, ఎందుకంటే నువ్వు దైవీ సంపదను పొందేందుకోసమే పుట్టి ఉన్నావు. ఓ అర్జున, ఈ దైవీ సంపత్తు సంసార బంధం నుంచి విడిపిస్తుంది, ఆసురీ సంపత్తు జీవుణ్ణి బాగా బంధించి వేస్తుంది అని పెద్దల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. ఈ ఆసురీ సంపత్తులోనే రాక్షసీ సంపత్తు కూడా కలిసి ఉందని తెలుసుకోవాలని భగవంతుడు చెబుతూ ఉండగా అర్జునుడి ముఖంలో నేను ఆసురీ సంపత్తితో పుట్టానా లేక దైవీ సంపత్తితో పుట్టానా అనే ప్రశ్న కనిపించింది. దయామయుడైన భగవంతుడు అర్జునుడి ఆలోచనను పసిగట్టాడు, మనస్సులోని భావాన్ని తెలుసుకున్నాడు. అందుకే అర్జునుడిలో ధైర్యం నింపుతూ ఇలా అన్నాడు, అర్జున, దుఃఖించకు, నువ్వు దైవీ సంపత్తిని పొందేందుకోసమే పుట్టావు, నీకు మున్ముందు అంతా మంచే జరుగుతుందని అన్నాడు. ఇక్కడ భగవంతుడు అర్జునుణ్ణి పాండవ అని పిలుస్తున్నాడు. పాండు అంటే తెలుపు రంగు అనే అర్థం ఉంది. తెలుపు రంగు సత్వగుణానికి సంకేతం. ఓ అర్జున, నీలో అంతా సత్వగుణమే ఉంది. సత్వగుణం కలవారికి దైవీ సంపద అంతా లభిస్తుందని సూచిస్తున్నాడు. ఆ మాటతో అర్జునుడి శంక నివారణ అయిపోయింది, పూర్తి శంక నివారణ పూర్తి అయిపోయింది. ఇక ఆసుర సంపదను వివరించబోతూ భగవంతుడు ఇలా అంటున్నాడు. ద్వౌ భూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః
ఆసురం పార్థమే శృణు. ఓ పార్థ, ఈ లోకంలో దైవము ఆసురము అని రెండు భూత సృష్టులున్నాయి. దైవాన్ని గురించి నీకు విస్తారంగా చెప్పాను. ఇక ఇప్పుడు ఆసురాన్ని గురించి నా నుండి విని తెలుసుకో. ఇక్కడ భగవంతుడు రెండు భూత సర్గలు ఉన్నాయని చెబుతున్నాడు. సృజ్యతే ఇతి సర్గ అనే వ్యుత్పత్తిని బట్టి సృష్టింపబడేది కనుక సర్గ అనబడుతుందని తెలుసుకోవాలి. సృష్టింపబడేటప్పుడు ఈ భూతాలే దైవము మరియు ఆసురము అనే సంపదలతో కూడి ఉంటాయి. ఈ విషయాన్ని బృహదారణ్యకం ద్వయాహ వై ప్రాజాపత్య దేవాశ్చ సురాశ్చ దేవాశ్చ సురాశ్చ. ప్రజాపతి యొక్క వంశం వారు దేవతలని అసురులని రెండు విధాలుగా ఉన్నారు అని చెప్పింది. ఈ శ్లోకము లోకంలో అనే పదాన్ని ప్రయోగించింది. ఇక్కడ లోకం అనే మాటకు సంసారం అనే అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ ఈ రెండు రకాల వారే అయి ఉన్నారు కదా. మనుష్యులు మాత్రమే కాదు, జంతువుల్లోనూ ఈ రెండు విభాగాలే ఉన్నాయి. మధ్యస్థులు కూడా కొన్నిసార్లు కనిపిస్తారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ మధ్యస్థులలో ఏ సంపద ఎక్కువగా ఉంటే వారిని ఆ విభాగంలో చేర్చాలి. ఉదాహరణకు భీష్ముడు దుర్యోధనుడి పక్షంలో ఉన్నప్పటికీ ఆయన దైవీ సంపద గల వారిలోనే పరిగణించబడ్డాడు కదా. దైవము ఆసురము అనేవే ఆ రెండు భూత సృష్టులు అయి ఉన్నాయి. ఇక్కడ భగవంతుడు పునరుక్తిగా మళ్ళీ చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పునరుక్తి లేదు. దీనికి కూడా ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏమిటంటే దైవం అనే భూత సృష్టిని గురించి అభయం సత్వ సంశుద్ధి, అభయం సత్వ సంశుద్ధి మొదలైన 3 శ్లోకాల్లో విస్తారంగా చెప్పాను. ఆసురాన్ని మాత్రం విస్తారంగా చెప్పలేదు. అందువల్ల దానిని విస్తారంగా విను అని చెప్పేందుకోసమే భగవంతుడు పునరుక్తిగా కనిపించే ఈ మాటను చెప్పాడు. ఇదే దానికి ప్రయోజనం. నీలకంఠుల వారు సర్గ అనే మాటకు స్వభావం అనే అర్థాన్ని చెప్పారు. ఆ మాట కూడా బాగానే ఉంది. పురాణాల్లో సర్గ అనే మాటకు స్వభావం అనే అర్థం కనిపిస్తుంది. లోకంలో కూడా దైవ స్వభావము ఆసుర స్వభావం అనే రెండు స్వభావాలు గల జీవులే కంటపడుతూ ఉంటారు కదా. ఇక ఈ అధ్యాయం చివరి వరకు ఆసుర సంపదను గురించి, అది మనుష్యులలో ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని గురించి చెప్పబోతున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా తెలుసుకుంటేనే కదా దాన్ని విడిచిపెట్టగలిగేది. అందుకోసమే ప్రత్యక్షంగా దాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచన్నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. ఆసుర జనులు ప్రవృత్తిని కానీ నివృత్తిని కానీ తెలుసుకుని ఉండరు. వారిలో శౌచం ఉండదు, ఆచారము ఉండదు, సత్యం కూడా ఉండదు. ప్రవృత్తి అంటే విధి విహితమైన కర్మలలో ప్రవర్తించటం అని అర్థం. ఏ ఏ పురుషార్థాన్ని సాధించుకోవటానికి ఏ ఏ ప్రవృత్తి కలిగి ఉండాలో దానిని వేదం చెప్పింది. ఆసురీ సంపద కలవారిలో ఈ ప్రవృత్తి అనేది ఉండదు. నివృత్తి అంటే ప్రవృత్తికి విరుద్ధమైనది, అంటే వేదము నిషేధించిన కర్మ అని అర్థం. ఏ కర్మ చేస్తే ఏ అనర్థం కలుగుతుందో, ఏ కర్మ చేయకపోతే ఏ అనర్థం కలుగుతుందో కూడా వేదం చెప్పింది. చేయకూడని పనిని చేయకూడదు అనే జ్ఞానము ఆసుర జనానికి ఉండదు. చేయకూడని పని నుంచి వెనక్కు మళ్ళటము నివృత్తి. ఆసుర జనము చేయకూడని దాన్నే చేస్తారు కానీ చేయవలసిన దాన్ని చేయరు. వారికి ప్రవృత్తి నివృత్తి మాత్రమే తెలియదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.